తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను గీతాంజలి. మరి ఈ సంవత్సరం ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే మెరుగైన ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా? సింహరాశి వారికి ఈ సంవత్సరము అదృష్టయోగం కేవలం జూన్ వరకు మాత్రమే ఉంది. సో వీళ్ళకి ఆదాయ వ్యయాలు చెప్తాను వినండి. ఆదాయం 11, వ్యయము 2, రాజపూజ్యం 5, అవమానం 4 ఇవి ఉన్నాయి. కాబట్టి ఆదాయం 11 ఉంది. కాబట్టి మీకు ఆదాయం ఎప్పటిదాకా ఉంటుందంటే జూన్ 3వ తారీఖు వరకు మీకు మంచి ఆదాయం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి చెప్పేది ఏంటంటే కనుక జూన్ 3వ తారీఖు వరకు మీకు గురుగ్రహము ఏకాదశ స్థానంలో ఉండి మంచి ఆదాయాన్ని ఇస్తారు. కాబట్టి జూన్ 3వ తారీఖు వరకు సంపాదించిందంతా చక్కగా సంపాదించుకోండి. తరువాత అప్పులు మొత్తం తీర్చేయమని చెప్తాను. మీకు వచ్చే సంవత్సరము జూలై వరకు జూలై కూడా కాదు, ఇంకా 2028 జూలై వరకు మీకు గుడ్ టైం లేదు. జూన్ వరకే గుడ్ టైం. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల వరకు గుడ్ టైం లేదు. శని కూడా మీకు ఎక్కడున్నాడు? అష్టమ శని ఉన్నాడు మీకు. సో అష్టమ శని కూడా ఇబ్బందులు పెడతాడండోయ్, చాలా ఇబ్బందులు పెడతాడు. సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం. సో అష్టమ శని ఏం చేస్తాడు అంటే భాగ్య నష్టం చేస్తాడు, తండ్రికి ఆరోగ్య భంగం చేస్తాడు, చాలా ఇబ్బందులు పెడతాడండోయ్. కాబట్టి సింహరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయకూడదు. అది కాకుండా సప్తమ రాహు ఉన్నాడు కదా, లవ్ స్టోరీలన్నీ నాశనం చేస్తాడు. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి మీకు గొడవలు అవుతాయి. మెయిన్ ఆ కర్ణపిశాచితోటే. ఈ మధ్య ఆ కర్ణపిశాచి చాలా మంచి ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. మీరు ఎవరికి ఫోన్ చేసినా, ఎవరో మీకు మెసేజ్లు పెట్టినా, అది అసలు ఒకప్పుడు విడిపోవడానికి ఆస్కారానికి దేవుడు ఎవరినో మనుషులు పంపించేవాడు శనిగ్రహం. ఇప్పుడు అట్లా లేదు. కర్ణపిశాచాలు మిమ్మల్ని విడగొట్టడానికి, మీకు బ్రేకప్ చేయించడానికి. కాబట్టి బంధు సౌఖ్యం ఉండదు, కళత్ర సౌఖ్యం నష్టం ఉంటుంది, కళత్ర నష్టం ఉంటుంది. భార్యాభర్తలు విడిపోతారు, కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో అష్టమ శని ఇబ్బంది పెడతాడు. కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరము కష్టాలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి జూన్ వరకు ఏదైనా సెట్ చేసుకోండి. జూన్ తర్వాత ఒక నియమం పెట్టుకోండి. ఏంటంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ డైలాగులు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా డబ్బులు అడిగారు, మిమ్మల్ని డబ్బులు వచ్చి అడిగారు, ఏదైనా చేస్తున్నారు, మిమ్మల్ని ఫ్రెండ్స్ ఏదైనా సలహా అడిగారు, తెలియదు అని చెప్పండి, లేదా గుర్తులేదని చెప్పండి, తర్వాత ఆలోచిస్తానని చెప్పండి. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ సంవత్సరము సింహము పడుకోవాలి. ఈ సంవత్సరం పులి రెస్ట్ తీసుకోవాలి, వేటకు వెళ్ళకూడదు. వేటకు వెళితే ఏదైతే నక్కల సమూహం ఉంటుంది కదా, తోడేళ్ల సమూహం చేత సింహము కూడా దెబ్బతింటుంది. కాబట్టి సింహము ఈ సంవత్సరం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. ఈ సంవత్సరం సింహం గర్జించేది లేదు. ఎందుకోసమంటే మీకు ఏకాదశంలో నుంచి జూన్ తర్వాత గురుగ్రహము ద్వాదశంలోకి వస్తాడు. ఖర్చులు పెరుగుతాయి, వ్యయం పెరుగుతుంది. కాబట్టి జూన్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు ఖర్చులు ఏమైతే ఉంటాయో, అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయండి, సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోండి. ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేసేయండి. ఖర్చులు అయిపోతాయి, పోతాయి కూడా, డబ్బులు పోతాయి. కాబట్టి అనుభవించండి అని చెప్తాను. జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టండి. మంచిగా టూర్లు ఎటు తిరగాలన్నా అటు తిరగండి, భోగాలు అనుభవించండి. వ్యయంలో గురువు వచ్చినప్పుడు భోగాలు అనుభవించాలి, ఖర్చులు పెట్టాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఖర్చులు పెట్టాలి, ఏవైనా సరే సెలబ్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత అక్టోబర్ 31 నుంచి గురుగ్రహము స్వక్షేత్రంలో సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. సింహరాశి లోపలికి ఎంటర్ అయ్యి ఎప్పటి వరకు? జనవరి ఎండింగ్ వరకు, 27వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి జనవరి 24 వరకు ఉంటాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే
సైలెన్స్గా ఉండాలి. మౌన వ్రతం పాటించడమో లేదంటే తీర్థయాత్రలు పోవడమో చేయాలి. నవంబర్, డిసెంబర్, జనవరి సింహరాశి వాళ్ళు తీర్థయాత్రలు పెట్టుకోవాలి, టూర్లు పెట్టుకోవాలి, తీర్థయాత్రలు. అది కూడా సింగిల్గా పోతేనే మంచిది. భార్య పిల్లలతో వెళ్ళకూడదు. సింగిల్గానే టూర్లు కొట్టాలి, బిజినెస్ టూర్లు కొట్టాలి, రీసెర్చ్ చేయాలి, వీలైతే చైనా పోవాలి, మంచిగా టూర్లు కొట్టుకొని అన్నీ చూసుకోండి, బాగుంటుంది. తర్వాత మళ్ళీ జనవరి నుంచి ఏమవుతుంది, గురుడు మళ్ళీ ద్వాదశ స్థానానికి వెళ్ళిపోతాడు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ద్వాదశంలో ఉంటాడు. మళ్ళీ ఖర్చులు మొదలవుతాయి. సో ఆ టైంలో మళ్ళీ పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ముహూర్తాలు ఏమున్నా చూసుకోవచ్చు. మళ్ళీ 2021 తర్వాత అప్పుడు మళ్ళీ ఉగాది పంచాంగం చెప్తాను. మళ్ళీ అప్పుడు జన్మక్షేత్రంలోకి వస్తాడు, కానీ కొంచెం అప్పుడు రిలాక్సేషన్ ఉంటుంది. గురుగ్రహము అతిచారుడు అయిపోయి మళ్ళీ సింహంలో నుంచి కన్యలకు వస్తాడు కదా, అప్పుడు మీకు లక్ టైం వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టండి. సో ఇప్పుడు అన్ని కూడా సర్దుకునే ప్రయత్నం చేయండి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి. జూన్ 3వ తారీఖు లోపల అన్ని సర్దేసుకొని సెటిల్ చేసుకొని హాయిగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోండి అని చెప్తాను సింహరాశి వారు. కాబట్టి టెన్షన్లు పెట్టుకోవద్దు సింహరాశి వారు. సింహరాశి వారికి నేను మీకు పరిష్కారం చెప్పేది ఏంటంటే, మీకు అదృష్ట యోగము జూన్ వరకే ఉంది కాబట్టి జూన్ లోపలనే శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకొని యంత్ర సిద్ధి తీసుకోండి. అంటే అక్షయ తృతీయ మీకు అదృష్ట సిద్ధి సమయం. అప్పుడు అదృష్టాన్ని సిద్ధి చేసుకున్నారా, గురుగ్రహం 2 ఏళ్ళు బాగా లేకపోయినా అమ్మవారి అనుగ్రహంతో అన్నీ సెటిల్ అయిపోతూ ఉంటాయి. రాబోయే విపత్తులు రాకుండా అమ్మవారు కాపాడుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి యాగానికి సిద్ధమవ్వండి. డేట్ నోట్ చేసుకోండి. మన శ్రీచక్ర పీఠానికి రండి. అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేసుకోండి. సింహరాశి వారికి అక్షయ తృతీయ రోజు అలౌడ్ ఉంది. మీకు ధనత్రయోదశి అలౌడ్ లేదు. కావాలంటే వచ్చి సేవ చేసుకోండి. ఎందుకోసమంటే ఆ తర్వాత ఇంకా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇంకా లేదు, ఛాన్స్ లేదు. ఈ అక్షయ తృతీయకే ఛాన్స్. లేదంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అక్షయ తృతీయకైనా యాగం చేసుకోండి. ఎందుకోసమంటే వచ్చే సంవత్సరము మీకు గోదావరి పుష్కరాలు ప్రారంభమైన తర్వాత గురుడు మారినప్పుడు మీకు యోగం మళ్ళీ ప్రారంభం అవుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేసుకుంటే 2 ఏళ్ళు మీకు ప్రొటెక్షన్ కన్ఫర్మ్గా ఉంటుంది. అది కాకుండా మీరు ధరించవలసినటువంటి మాల, మీరు ఏ మాలని ధరించాలి అని అంటే, మీకు ఇటు రాహువు ఇటు శని రెండిటి సమస్య ఉంది కాబట్టి మీరు వారాహి మాలని తప్పకుండా ధరించాలి. వారాహి మాలను సింహరాశి వారు తప్పకుండా మెడలో ధరించాలి. అదేవిధంగా విశేషమైనటువంటి శ్రీమూష్ణం భూవరాహ క్షేత్రం ఉంటుంది. శ్రీమూష్ణం వెళ్ళాలి. ముఖ్యంగా సింహరాశిలో ఉండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు శ్రీమూష్ణం వెళ్ళండి. అక్కడ భూవరాహ క్షేత్రాన్ని స్వామివారిని దర్శనం చేసుకోండి. అట్లాగే అక్కడి నుంచి దగ్గరలో అన్నీ ఉంటాయి. ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో శ్రీరంగం వెళ్ళండి, చిదంబరం వెళ్ళండి, అలా అన్ని దర్శనం చేసుకొని రండి. ఒక 7 days టూర్ పెట్టుకోండి. ఎప్పుడు మన అక్షయ తృతీయ తర్వాత పెట్టుకోండి ఆ టూర్లు. సో గురుడు ఎట్లాగో మారుతాడు కాబట్టి అప్పుడు టూర్లు పెట్టుకుంటే నడుస్తుంది. లేదంటే డిసెంబర్లో ఎట్లాగో తీర్థయాత్రలు చెప్పాను కాబట్టి డిసెంబర్లో అయినా సరే పెట్టుకోండి, బాగుంటుంది. ఈ సంవత్సరము సింహరాశి వారు చేయకూడని పనులు ఏంటంటే అప్పులు చేయకూడదు. ఎంత అప్పులు చేస్తే వాళ్ళకి అంత ఇబ్బందులు అవుతాయి. చేయవలసింది ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు, మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేస్తే బాగానే ఉంటుంది. కాబట్టి సింహరాశి ఎవరిది అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు రీత్యా మీ రాశి సింహరాశి అనుకుంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలు మీకు కరెక్ట్ కాకపోవచ్చు. మీరు ఏ టైంలో పుట్టారో ఆ టైం ద్వారా, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ద్వారా మాత్రమే మీ ఒరిజినల్ రాశి అనేది నక్షత్రం తెలుస్తుంది. కాబట్టి మీరు సింహరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు అనుకుంటే అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు pradeepjoshi.com వెబ్సైట్ వెళ్ళండి. అక్కడ జాతకం హోరోస్కోప్ PDF ఆర్డర్ పెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పెట్టండి. ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో మీకు కంప్లీట్గా మీకు రాశి ఫలాలు వస్తాయి. అట్లాగే మీకు మీ జాతకరీత్యా మీరు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, మీకు ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు, మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ మంత్రం చదవాలి, అన్ని విషయాలు PDF హోరోస్కోప్లో ఉంటాయి. కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోండి. జస్ట్ 2000 రూపాయలు మీకు ఆర్డర్ పెట్టుకుంటే మీకు హోరోస్కోప్ PDF మీకు ఈమెయిల్కి వస్తుంది. మీకు లైఫ్ టైంకి సరిపడా మీ జాతకం మీ దగ్గర ఉంటుంది. కాబట్టి మొత్తం 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. దాని లోపల మీకు ఈ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు కూడా మీకు వ్యక్తిగతంగా చక్కగా ఉంటాయి. కాబట్టి అవి ఫాలో అవ్వండి. అందరూ సుఖంగా క్షేమంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.